ఆ బాయ్ మొత్తం కళ్ళద్దాలు పెట్టినాం. ఆ బాయ్ వాళ్ళు మొత్తం ఈడ కట్టరు, మీ నెత్తి మీద పెట్టేస్తారు కత్తులు. గుడ్డోను ఎందుకు కళ్ళద్దాలు పెట్టినావు? గల్లి తెలివితోని ఈడ భూగోళం దిప్పుదాము, మాతో గలజ్ చేస్తే నిన్ను కైలాసం పంపుతాము, మాకు భయం లేదు. ఈ ఇంటికి పడ్డ ప్రతి రూపాయి నా చేతుల మీద వెళ్ళింది. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే వాళ్ళని నేను ఇక్కడ ఉన్నాను మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ఇది కిచెన్, ఇది గిన్నె, ఇది చెమ్ము, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. I don't like this. నాన్న ఆటో నడిపి మమ్మల్ని పోషిస్తుండే. ముందు తీసుకోవాలని ఉంటది. అది చిన్న ఏజ్ లో చేశాడు, చాలా గ్రేట్. చాలా కష్టపడుతూ ఇంకా కష్టపడు. కానీ ఫుల్ఫిల్ చేశాడు. ఇంత చిన్న ఏజ్ లో ఫుల్ఫిల్ చేయడం ఇంకా చాలా గ్రేట్. అంటే వాళ్ళ డాడీ ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవారేమో. ఇంకా సడన్ గా ఒక కొన్ని రోజుల తర్వాత నాకు కాల్ రాగానే ఇదే ప్లేస్ లో ఇలా పడుకుని ఉంటాడు అన్న. ఆ క్షణం నాకు ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని అఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీకు ఆల్రెడీ thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సడన్ గా మా ఊరు వచ్చినాం అనమాట. సో అందుకనే నేను కష్టపడి కట్టించిన మా ఇల్లుని అయితే చూపిపోతున్నా. అండ్ మీ అందరికి తెలుసు మేము వాచ్మెన్ ఉంటామని, కానీ అక్కడుండి నేను కష్టపడి నా పైసలతో రూప కష్టపడి నేను కట్టించిన ఇల్లుని మీ అందరికి ఇప్పుడు చూపిపోతున్నా. చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది అని మీరు కామెంట్ చేస్తారు. ఎందుకంటే ఒక చిన్న ఏజ్లో అంత పెద్ద ఇల్లు కట్టియడం అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ అనమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా కాదు, నేను లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చా. సో ఇంతలా మంచి హ్యాపీగా బతుకుతున్నా అంటే నా మీద నాకే గర్వంగా ఉంది. సో వీడియో అయితే చూసేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ బాయ్ మొత్తం కళ్ళద్దాలు పెట్టినాం. ఆ బాయ్ వాళ్ళు మొత్తం ఈడ కట్టరు, మీ నెత్తి మీద పెట్టేస్తారు కత్తులు. ఎట్లుంది మా ఊరు? నీకు ఫోన్ వాయిస్ రికార్డ్ పట్టుకోమని ఇచ్చిన, జోబులో పెడుతున్నాం అన్న. సేమ్ నీ కలదే, మ్యాచింగ్. బాయ్ ఏమంటావు? మంచిదా మా ఊరు? ఇల్లు అయితే ఇదే కానీ మా ఊరు ఎట్లా? అదే గుడ్డోను ఎందుకు కళ్ళద్దాలు పెట్టినావు? గల్లి తెలివితోని ఈడ భూగోళం దిప్పుదాము, మాతో గలజ్ చేస్తే నిన్ను కైలాసం పంపుతాము, మాకు భయం లేదు. ఇంతసేపు ఏం చేయాలి? నువ్వు వీడియో స్టార్ట్ రికార్డింగ్ పెట్టుకుంటానే పెట్టుకుంటాడు. ఎందుకన్నా న్యాచురల్ గానే బాగానే ఉంటావు కదా. అప్పుడప్పుడు ఇట్లా ఎందుకు లాగ్ చేస్తున్నాడు అంతా? నువ్వు మాట్లాడమంటే తత్త అంటావు. నచ్చుదా చెల్లొస్తుంది. కాలు మొక్కి ఓపెన్ చేయాలి. వెల్కమ్ టు నా పర్సనల్ హోమ్. మీది కదా ఫస్ట్ అడిగేది కూడా అదే వాళ్ళు ఇది కాదు మెయిన్ ఆన్ చేయి. నాగబాయ్ ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. ఏది ఎట్లుంది? టీవీ పెట్టాల్సిన ప్లేస్ లో చేసాను. అవునా? నీకు 3 months గ్యాప్ అంతే. ఏందన్నా ఏమంటున్నావు? ఫ్యాన్ బంద్ చేయి. టీవీ పెట్టాల్సిన ప్లేస్ లో సామాన్ పెట్టి వేసాను. అవు టీవీ వచ్చేదాకే దేవుడు అక్కడ. దాని తర్వాత మా మనసులో ఉంటాడు. అన్న. వినాలి పూర్తిగా. కాదు మంచం వేసిరే. అయ్యా, అయితే నైట్ ఇన్నే పడుకోవచ్చు అన్న మనం మంచిగా.
ఇంకా రూమ్ ఇది కదన్న ఇది ఏసీ ఉంది అంటే ఇది లైట్లే కదా. దీని సెలక్షన్ ఎట్లా ఉంటుంది చెప్తే విన్నదు. సెలక్షన్ బాగుంటుంది. నిజంగానే నీ సెలక్షన్ బాగుండదు. బాగుంటుందా అంటే నన్ను సెలెక్ట్ చేసుకోవడం నేనేమంటాడు నిజంగా నీ సెలక్షన్ బాగుంది చూపిస్తలేదు నన్ను పంపిస్తున్నా అక్కడ. ఆయన ఎప్పుడు నిజే చెప్తున్నాడు నీకు టీవీ చేసుకో. సో గైస్ ఓ ప్లానింగ్ గానే ఏసీ స్విచ్ ఏసీ ఫిట్ అయినా సరే ఎంతైనా కానీ సెలక్షన్ వేస్ట్ అంట. ఫస్ట్ నీ సెలక్షన్ బాధ్యత అంటున్నారు నాకు తెలిసి. చెప్పన్నా. సో గైస్ ఇప్పుడు ఇది నేను చాలా కష్టపడి రూపా దాచి దాంట్లోనే కదా ఇష్టంగా సంతోషంగా ఫస్ట్ నా డబ్బులు దేనికన్నా పెట్టేదంటే నా ఇంటికి మాత్రమే. ఇంత మంచిగా చేయించుకున్నా నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా సామాన్ ఏమీ షిఫ్ట్ చేయలేదు. దీంట్లో ఏసీ తీసుకోవాలి, చాలా కొనాలి. వాటికి కూడా కొంచెం టైంలో మొత్తం కొనేస్తా. కొంచెం హైదరాబాద్ లో వీడియోస్ లో బిజీగా ఉండి కొనట్లే అనమాట. సో ఇదే మా ఇల్లు అనమాట. నేను కష్టపడి మంచిగా చేపించిన అంటే మంచిగా చేపించిన అంటే ఇంకొకటి ఏంటంటే ఇటు వరకే ఇల్లు ఎట్లుండేదో నేను ఒక్కసారి మీకు బయట ఒక్కసారి ఏదో ఒక ఇల్లు చూపించి దాని తర్వాత మాట్లాడతాను కదా. ఇల్లు ఉందా సేమ్ ఇదిరా దానికన్నా ఘోరంగా అది ఇంకా సిమెంట్ వేసిరు. సిమెంట్ వేయకుండా ఓన్లీ ఇటకరాయలు ఉంటాయి కదా దాని లోపల ఆ ఇటకరాయలతో కట్టిన ఇల్లు అనమాట. మా డాడీ అప్పట్లో లోన్ తీసుకుని మా కోసం కష్టపడి అప్పట్లో కట్టిండు. ఇంత చిన్న ఇల్లుది నేను ఏం చేసినా అది పాడేయడం ఇష్టం లేక దాన్ని నేను రీమోడలింగ్ చేయించి మళ్ళీ పెయింట్లు గీంట్లు ఇంటీరియర్ మొత్తం సీలింగ్ గీలింగ్ అంతా నెక్స్ట్ లెవెల్ చేయించిన. ఇంట్లో ఒక్క రూపాయి కూడా మా అమ్మని అడగకుండా ఈ ఇంటికి పడ్డ ప్రతి రూపాయి నా చేతుల మీద వెళ్ళింది. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే నేను గర్వంగా చెప్పుకుంటున్నా. నాకు మస్తు హ్యాపీగా ఉంది ఇంత మంచిగా నేను చేయించుకున్నందుకు. ఇంత చిన్న వయసులో ఇంత కష్టపడ్డా అంటే నాకు తెలుసు నేను ఎంత కష్టపడ్డానో. అండ్ నాతో పాటు ఉన్న మీకు కూడా తెలుసు. నన్ను ఎప్పుడైతే ఇన్స్టాలో చూసేటోళ్ళందరికీ తెలుసు నా గ్రోత్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పెరిగిందో. సో నేను చాలా ఆనందంగా ఉన్నా. మీరు నాకు ఎంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చినందుకు మీ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ఇది మా బెడ్రూమ్ అనమాట. నాది మోని బెడ్రూమ్. ఇది చెప్తా, ఈ బెడ్రూమ్ నాగార్జున నాదే. కావాలని ఈ కలర్స్ అన్ని నేనే ఎంచుకొని ఈ బెడ్రూమ్ కి కలర్ మొత్తం ఇదే వేయించుకుంది. పైన సీలింగ్ నుంచి వరకు మొత్తం దీనిదే నేనే నా సెలక్షన్ చేసుకుని కష్టపడి ఎంతసేపు అది చూసి 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 మా బెడ్రూమ్ హైలైట్ అవ్వాలని చెప్పేసి చేపించుకున్న బెడ్రూమ్. అండ్ ఇది ఇంకా ఏం సామాన్ కాలేదు. ఇగో ఇది హాల్. ఇది నేనే సెలెక్ట్ చేసిన. సీలింగ్ ఒకసారి వస్తుందా? హాల్ సెలక్షన్ బాగుంది కదా. ఇది నా సెలక్షన్. బెడ్రూమ్ మనకి సంబంధం లేదు. మనకి ఎవరైనా వచ్చినా హాల్లో మంచిగా పీసు కూర్చోనికి నీట్ గా చేయించిన అట్లుంటది. అండ్ మా అమ్మది మా చెల్లి బెడ్రూమ్ చూపిస్తుంది. ఆల్రెడీ బాయ్ స్లీప్ వేసి మెల్ల స్లీప్ ఏం లేదు. Just checking what is the చిన్నప్పుడు ఉన్నది. ఇది మా చెల్లి సెలక్షన్ అనమాట. కామెంట్ బాక్స్ లో మా చెల్లి సెలక్షన్ బాగుందో మౌని చెప్పండి. చెప్పండి కాదు, ఎవరికి బాగుంటే అదే చెప్పండి. ఇది మా మొత్తం మా చెల్లి చూడు సీలింగ్ ఇదే నచ్చింది నాకైతే. మౌని ఏమో లైట్ ఉంది. చెప్పాలంటే సీలింగ్ నాదే. నేను రెండింటికి నేనే బయట కూడా నేనైతే కావాలని వాళ్ళు చెప్పుకుంటాను.
ఎందుకు ఏడుస్తున్నావా? కిచెన్ చూపిస్తుందా? లైట్ చెయ్యి. లైట్ వేసే ఉంది. ఇది కిచెన్, ఇది గిన్నె, ఇది చెమ్ము, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. సేమ్. అది ఫ్యాను. ఇది షవర్. షవర్ దీని ఏమంటారు? సింక్. అది ఫ్యాన్. అది ఎక్కడ ఉంది కదా? అది ఫ్యాన్. అది ఫ్యాన్ ఫ్యానే. గాలి బయటకు పోనీ కాదు. అవును. దాన్ని ఏమన్నా రేపు ఏమో తెలియదు. చూడండి ఎంత ఎక్కువ స్పేస్ ఉందా. నేను ఇల్లు పడగొట్టకుండా దీన్ని ఎందుకు పెద్దగా చేయాలనుకుంటే నాకు 2 నిమిషాల పని. అక్కడ ఉన్న ఇల్లు ఇక్కడ దాకా తెప్పించి మొత్తం పై దాకా లేకపోతుంది. ఇది ఇక్కడ దాకా తేయకుండా అక్కడే ఉంచి దాన్నే మంచిగా ఎందుకు చేసినా అంటే మా నాన్న ఎంతో కష్టపడి కట్టాడు. అండ్ చాలా మంది దగ్గర అప్పు అంటే లోన్ తీసుకొని చేసాడు అనమాట. అండ్ మా నాన్న ఆటో నడిపి మమ్మల్ని పోషిస్తుండే. సో నాకు ఆ కష్టం నేను చిన్నప్పుడు నేను చూసిన. ఎందుకంటే మా నాన్న లేనప్పుడు కూడా మా అమ్మ నన్ను ఎంత కష్టపడి పెంచిందో నాకు తెలుసు. కాబట్టి ఆ కష్టాన్ని నేను పారేసి మళ్ళీ మంచిగా కట్టేయచ్చు 2 నిమిషాల పని. కానీ నాకు ఎందుకో నేను సాటిస్ఫాక్షన్ అవ్వను. దీనికన్నా డబల్ ఒక 3-4 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినా కూడా నేను అంత సాటిస్ఫాక్షన్ అవ్వను. ఎందుకంటే మా నాన్న ఇల్లుని నేను మంచిగా చేసుకున్నా. అదే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నాకు చాలా ఎమోషనల్ అన్నమాట. అందరూ అన్నారు పాడేపించి మంచి కట్టించుకొని. కానీ నేను ఎవ్వరి మాట వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఇల్లు అంటే అంత ఇష్టం అనమాట. సో అందుకనే నేను పాడేయకుండా ఇంత మంచిగా చేయించుకున్నాను మా ఇల్లుని. మీకు ఎట్లా అనిపించింది? మీ మాటల్లో నేను వినాలనుకుంటున్నా, చెప్పేసి. నిజంగా ప్రతి ఒక్కడికి ఉంటుంది అనమాట. కొడుకులకి ఫాదర్ అంత కష్టపడి మా నాన్న ఇంత కష్టపడుతున్నాను ఏదోడి చాలా తక్కువ ఏదో చేసినావు. అది చాలా గ్రేట్ అసలు. మరి ఈ రేంజ్లో బాగా పెట్టినావు. ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మో నిజంగా బాగా పెట్టినావు. ఎక్స్పెక్టేషన్స్ కి నాకు మొన్న మేము అంటే 1 year అయింది కాబట్టి మాకు తెలుసు ఎంత ఏంటిదో నాకు ఐడియా ఉంది. బాగుంది. మీ నాన్న కోసం ఇంత కష్టపడి బాగా చేశారు. అంటే ప్రతి రూపాయి అసలు అంటే అది కాక మీ డాడీ జ్ఞాపకం లాగా అయితే పెట్టుకున్నాం అంటే ఇంకా గ్రేట్ అసలు. ప్రతి అబ్బాయికి ఉంటుంది కదా ఒక వాళ్ళ డాడీకి ఏ ఏజ్ వచ్చినా, అది 60 సంవత్సరాలైనా 90 సంవత్సరాలైనా వాళ్ళ డాడీ కొట్టుగా ఒక ఇల్లు కట్టాలి, లేదంటే వాళ్ళ డాడీ పేరు పైన ఇల్లు కట్టాలి. వాళ్ళ ఊళ్ళో ఇల్లు కట్టి వాళ్ళ డాడీ పేరు నిలబెట్టాలి. వాళ్ళ డాడీకి ఉన్న పరువుని ఆ లెగసీని ముందు తీసుకోవాలని ఉంటుంది. అది చిన్న ఏజ్ లో చేశారు. చాలా గ్రేట్. చాలా కష్టపడుతూ ఇంకా కష్టపడు. ఇంకోటి ఏంటంటే అమ్మను బాగా చూసుకో. మా అమ్మ ఈ ఇల్లు కోసము అక్కడ వాచ్మెన్, మీకు తెలిసిందే, వాచ్మెన్ జాబ్ అక్కడ ఉండి డ్యూటీ చేస్తుంది. ఇప్పుడు ఆ ఇల్లు అంటే ఏమంటారు బయట అప్పు తీసుకుని ఇల్లు ఇంత మంచిగా చేపిద్దాం అనుకుంది. కానీ మా అమ్మ దగ్గర నేను ₹1 తీసుకోకుండా ఇది అదే చేసిన. మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఆ వీడియో కూడా కొడతా. నేను వాచ్మెన్ అంటే మీరు ఇంకా నమ్మట్లేదు. నేను ఇదంతా చూసి నా బంగారం చూసి నేను ఉండేది చూసి మీరు నమ్మట్లే కదా. దాని వీడియో కూడా నా ఛానల్లో రాకుండా ఎవరి ఛానల్ అయినా వస్తుంది. పక్కా టూర్ అయితే అది హోమ్ టూర్ అయితే అది కూడా చేస్తా. సో ఇప్పుడు ఎందుకంటే మేము విలేజ్కి వచ్చినాం కాబట్టి నేను కష్టపడి వాళ్ళ డాడీ వాళ్ళ ఊరు వాడు అంటే వాళ్ళ నాన్న ఎంత కష్టపడి ఇది కట్టుకున్నాడో వాడు ఆ లెగసీ పోగొట్టుకోవద్దు. వాళ్ళ నాన్న ఇల్లు అట్లానే ఉంచాలని వాడు మంచిగా కట్టాడు. ప్రతి ఒక్కరికి నిజంగా ప్రతి ఒక్క సన్కి ఇది ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ వీడు ఫుల్ఫిల్ చేశాడు. ఇంత చిన్న ఏజ్ లో ఫుల్ఫిల్ చేయడం ఇంకా చాలా గ్రేట్. అంటే వాళ్ళ డాడీ ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళేమో. ఇంకా మా డాడీ చనిపోయినప్పుడు నాకు ఫోన్ వస్తుంది. అంటే నాకు చనిపోయినప్పుడు నేను లేననమాట. నేను వేరే ఊళ్ళో ఉన్నా. నాకు ఫోన్ వస్తుంది, ఇక్కడికి వచ్చా. నాకు చాలా ఇది ఒక ఎమోషన్. ఎందుకంటే నేను మా నాన్న ఎప్పుడు నవ్వుతా చూసేవాడిని. సడన్ గా ఒక కొన్ని రోజుల తర్వాత నాకు కాల్ రాగానే ఇదే ప్లేస్ లో ఇట్లా పడుకుని ఉంటాడు అన్న. ఆ క్షణం నాకు ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఎలా కొట్టుకున్నా అంటే నేనేం చేయాలో నాకు తెలియక భూమికి ఇట్లా గట్టిగా గుద్దేసుకుంటున్నా. నాకు
చాలా మంది చెప్పారన్న ఇల్లు అమ్మేసేదా, ఇంకా మీ డాడీ లేడు కదా, ఇంకెందుకు అక్కడ ఉండడం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు కొనుక్కో అది అన్నారు. నాకెందుకో ఇక్కడ ఉంటే నేను మా నాన్నతో ఉన్నా అనే ఫీలింగ్ నాకు ఉండదని నేను ఎవ్వరు మాట వినకుండా ఇదంతా చేయించుకున్నా. ఒక చిన్న ఇల్లు అయినా కూడా మంచిగా చేయించుకున్నాను. ఇప్పుడు నేను పాడేసి పెద్దగా ఒక 5-6 ఫ్లోర్లు కట్టినా కూడా నాకు ఇదంతా హ్యాపీనెస్ ఉండదు. చిన్ననాటిలాగే వేలు పట్టి మీతో కాలమంతా నడవాలి. సో నేను అందుకనే దీన్ని మంచిగా చేసుకున్నాను. అందుకే నాకు ఇది చాలా మెమరబుల్. ఇప్పుడు ఎమోషనల్ కానీ ఇప్పుడు సంతోషం. ఇంకా నువ్వు మీ మమ్మీని చూసుకోవాలి, మీ చెల్లికి పెళ్లి చేయాలి, జస్ట్ నువ్వు మౌని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. ఇంకా జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. పిక్చర్ అవి బాకీ మాత్రమే. ఇంకా టీజర్ ట్రైలర్ సినిమా ఉంది. హ్యాపీగా జస్ట్ మనం ఒక చిన్న స్టెప్ ముందు ఇది చాలా మంది డ్రీమ్. చాలా మందికి 99% చాలా చిన్న ఏజ్ లో చేసేసింది ఇది. మేము చేసరికి ఎన్ని ఏళ్ళు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో కానీ నాకైతే నేను దానికి కష్టపడదాం అన్న. దేవుడు మనకి ఈ భూమి మీద తీసుకొచ్చిండంటే ఏదో ఒకటి చేయనిది, అది చేసి భూమి మీదకి వెళ్ళిపోదాం. నిజంగానే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు లైక్ సపోర్ట్ చేస్తూ ఉండండి. వాళ్ళ వీడియోస్ పక్కా చూస్తుండండి. ఎందుకంటే వాళ్ళు మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తున్నారు. నేను అసలు నాకు లాస్ట్ టైం మేము వాళ్ళతో కొట్టిన వీడియో కింద కానీ నా ఛానల్లో వాళ్ళ వీడియోస్ పడ్డప్పుడు ప్రతి ఒక్కళ్ళు లైక్ చాలా వరకు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు మౌని నాగా ఇదే పెట్టారు, బాగా చేశారని. సో అలానే వాళ్ళ ఛానల్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళ ప్రతి ఒక్క వీడియో చూడండి. వాళ్ళు ఇంత కష్టపడుతున్నారంటే అది మీకోసమే, మీకు ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే. వాళ్ళు కూడా చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నారు. చేయాలి ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎంటర్టైన్ చేయాలని. వాడు కొత్త కాన్సెప్ట్లన్నీ తీసుకుంటున్నాడు. వాడు ఇంకా ది బెస్ట్ ఇస్తాడు. అలానే వాళ్ళకు ఇంకా చేయండి, వాళ్ళని బాగా గ్రో అయ్యేలా చూడండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇదే మా కష్టపడి ఇల్లు. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నాగమోని అఫీషియల్. లవ్ యూ గైస్.